శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని. పాదుకా ప్రధానము 14వ ప్రకరణము 43వ రోజు. అంతేకాదు అతడు ప్రణతార్తిహరుడు. అతనికి లోకమే కుటుంబము. మూర్తీభవించిన శ్రీరాముని వాత్సల్యమే నీవని నా అభిప్రాయము. ఏ విషయమును నీవు కలంకమని తలంచుచుంటివో ఆ విషయము నా వంటి వారికి ఉపదేశమనే నా అభిప్రాయము. భరత, నీవు చింతించకూడదు. చింతామణిని స్వీకరించి దరిద్రమని తలంచుట మంచిది కాదు. సీతారామ లక్ష్మణులను దర్శించుటయే సకల సాధనమునకు ఫలము. ఆ ఫలము నాకు లభించెను. కన్నులారా వారిని చూచి తిని, సంభాషించి తిని, స్పర్శించి తిని, ఆతిథ్యమును అందించి తిని. అంతో ఇంతో శేషము కొంత ఉన్నది. నీ దర్శనముతో పూర్తి అయినది. నేను ధన్యుడను. ఇట్టి మునులను పవిత్రమనర్చుటికి రామచంద్రుడు వనవాసము చేసెను. ధన్యులము అని ఈ విధముగా భరద్వాజ మహర్షి భరతుని అనేక విధములా కొనియాడెను. భరద్వాజుని నేత్రముల నుండి ఆనంద భాష్పములు ఏకదారలుగా నేలరాలెను. భరత శత్రుఘ్నులు రామప్రేమను తలంచుచూ ఎంతటి అదృష్టవంతులమో అన్న భావమును తమలో తాము తలంచి అట్టి ప్రేమస్వరూపునికి దూరమైతిమి కదా అని భరించలేని బాధను తెలుపలేని హృదయముతో విచారించిరి. భరతుడు గద్గద స్వరముతో మహర్షుల వారికి నమస్కరించి, స్వామి, మీరు త్రికాల జ్ఞానులు. మీ వాక్యములు పరమసత్యములు. రామచంద్ర ప్రభువు సమర్థుడు, సర్వజ్ఞుడు అయినను తమ సన్నిధి యందు పరమసత్యమునే పలక తలంచి తిని జనుల మనోభిప్రాయములు రామచంద్ర ప్రభువుకు తెలియను. దుర్వ్యాపారమునకు దుఃఖము లేదు. లోకులు నన్ను దూషింతురని భయమూ లేదు. పరలోకము నాకు దక్కదేమో అన్న విచారము కూడాను లేదు. మా తండ్రి కీర్తిమంతుడు, మృతజీవుడు. వారి కీర్తి లోకమంతయు వ్యాపించెను. ప్రియపుత్రులైన రామలక్ష్మణులు వారి గర్భమున పుట్టిరి. రామవియోగ దుఃఖమును భరించలేక తండ్రి క్షణభంగరమైన కాయమును క్షణములో వీడిరి. అందుచేత వారిని గురించి విచారించ పనిలేదు. సీతారామ లక్ష్మణులు మునివేషములను ధరించి వనములలో పాదాచారులై కృమ్మరుచుండిరి. కుశపత్రములే వారి ఆసనములు, తరుఛాయలే వారి నివాసము. ఎండలకేంటి వానలకు తడిచి చలిబాధలు కోర్చి వనములలో వారు తిరుగుచుండిరి కదా. వారి కష్టములన్నిటికీ నేనే కదా కారణము. ఈ దుఃఖమే దివారాత్రులు నన్ను దహించుచున్నది. కడుపునకు తిండి, కంటికి నిద్ర చేరకున్నవి. నా తల్లి యొక్క ఈకుబుద్ధియే నా ప్రాణముల పాలిట వడ్రంగి వంటిదైనది. ఆమె నాకు హితమనుకుని చేసిన పనియే నాకు మహా అహితము, అపకారముగా మారినది. నా ఈ బాధ ఏమి చేసినను తీరదు. దీనికి మందే లేదు. ఏనాడు రామచంద్రుడు అయోధ్యకు తిరుగువచ్చునో ఆనాడే నా ఈ బాధ తీరును. ఇంతకంటే మరొక మార్గము నా బాధను తీర్చలేదు. ఈ మాటలకు మునులందరూ హర్షించిరి. అనేక విధముల వారతనిని నుగ్గడించిరి. నాయనా భరత, ఇకపై ఇటు విచారము నొందకము. శ్రీరామచంద్రుని చరణకమలములను సందర్శించినంతనే నీ విచారములన్నీ పటాపంచలైపోవును అని ఈ విధముగా మునులు భరతుని ఓదార్చిరి. భరద్వాజ మహర్షులు వారు తమ శిష్యుని పిలిచి భరత శత్రుఘ్నులకు కందమూల ఫలాదులు తెప్పించమని ఆజ్ఞాపించును. రామ సందర్శనాభిలాషులై అనేక ఇక్కట్లకు సహితము ఓర్చుకుని రామవియోగ బాధతో కుములుతున్న అయోధ్య ప్రజలకు, మంత్రులకు, పరివారములకు తగిన ఆహారములు ఏర్పాటు చేయనట్లును శిష్యులకు ఆనతిచ్చెను. గురువాజ్ఞను శిరసావహించి క్షణములో పరివారమునకు, ప్రజలకు అందరికీ తగిన రీతిగా మృష్టాన్నములను ఏర్పాటు చేసిరి. భరతునకు, శత్రుఘ్నకు, వారి కుటుంబముల వారలకు, మంత్రులకు, పండితులకు, బ్రాహ్మణులకు అత్యంత వైభవముగా విందులు ఏర్పాటు గావించిరి. మహాముని తపోమహిమతో క్షణములో గావించిన అద్భుతమైన ఏర్పాటుకు భరతుడు సంతసించెను. అయితే ఈ వైభవములు భరత శత్రుఘ్నులకే కాక అయోధ్యావాసులకు సహితము తృణపాయముల వలె కనిపించెను. సుగంధ ద్రవ్యములు, పూలగుచ్చములు, ఫలములు,
వివిధ రకములైన భోజన పదార్థములు చూచుటకు చాలా వింతగా ఉండెను. భరత శత్రుఘ్నులకై ఏర్పర్చిన 2 ఉన్నత ఆసనములను వర్ణించ వీలు లేకపోయెను. ముని ఆజ్ఞను శిరసావహించి అయోధ్యవాసులు పరివారము, మంత్రులు, పండితులు, బ్రాహ్మణులు అందరూ ఆ సుందరమైన మందిరమున ప్రవేశించిరి. వశిష్ఠుల వారికి వారి ధర్మపత్నికి ప్రత్యేక ఉన్నతాసనములు ఏర్పరిచిరి. అందులో వారు ఆసీనులైరి. ఇక రాణులు వారి వారి స్థానములందు పరదాలలో మహావిచారముతో చేరిరి. ముని శిష్యులు భరత శత్రుఘ్నులను ఆశ్రమ మర్యాదలతో వింజామరులు వీచుచూ తోడ్కొని వచ్చిరి. ఆ ఆసనములు చెంతకు వచ్చిన తోడనే భరత శత్రుఘ్నులు శిరస్సు వంచుకొని నమస్కరించి ముని శిష్యుల హస్తములందున్న వింజామరులను తీసుకుని 2 ఉన్నత సింహాసనములకు అటు ఒకరు ఇటు ఒకరు నిలుచుకొని వింజామరలతో ఆ సింహాసనమునకు సేవలు సలిపిరి. చేరిన అయోధ్యవాసులు ఎవ్వరూ ఆసీనులు కానట్టి ఆ సింహాసనమునకు సేవ చేయుచున్న భరత శత్రుఘ్నులను చూచి ఆశ్చర్యపడిరి. ముని వారలను సింహాసనముపై ఆసీనులు కమ్మని కోరగా భరత శత్రుఘ్నులు మునికి నమస్కరించి, స్వామి, ఈ స్థానములు సీతారాములవి, కానీ మావి కావు. మాకంతటి అధికారము లేదు. ముని ఆశ్రమములందు లక్ష్మీనారాయణ సమానులైన సీతారాములు మాత్రమే ఇట్టి ఆసనములందు కూర్చొని అధికారులు. మేము వారి సేవకులము. మాకు ఈ విధమైన సేవలు అందించుటకు అనుజ్ఞ ఇమ్మని కోరిరి. ఈ విధమైన మాటలతో అందు చేరిన ప్రజలు, ఋషులు, ముని శిష్యులు పరమానందపడి భరత శత్రుఘ్నుల యొక్క రామభక్తిని వర్ణించిరి. ఆనంద బాష్పములు రాల్చిరి. వారి విశ్వాసమునకు మునులు కూడాను పరమానందపడిరి. తెచ్చిపెట్టిన పలహారములు, పండ్లు, కందమూలాదులు ఆ సింహాసనమునకే నైవేద్యముగా నొసంగి అందులో సీతారాములు స్వరూప భావములను చిత్రించుకొని వారి ప్రసాదములుగా భావించి ఒక్క పర్యాయము ఆ పలహారములను అనుమాత్రము తుంచుకొని కన్నులు కద్దుకొని భుజించిరి. సీతారాముల వియోగబాధతో మేమీ విందులను ఆరగింపలేమనియు మునివర్యులు క్షమించవలెననియు ప్రజలు పరివారము భరద్వాజ ఋషుల వారిని క్షమాపణ వేడిరి. ముని ఎంత వైభవముగా ఇందు ఏర్పాటు చేసినో అంత ఆలస్యముగా అయోధ్యావాసులు దానిని తిరస్కరించిరి. ఆరగింప మనస్కరించలేదనియు రామదర్శనమే మాకు అమృత పానమనియు ఆ క్షణమునకై తహతహలాడుచుండిరి. ముని చేయునది లేక వారి ఇష్టప్రకారమే అనుమతించెను. తెల్లవారగానే అందరూ ప్రయాణమునకు సిద్ధమైరి. అందరూ మునివర్యులకు నమస్కరించి సెలవు తీసుకుని ఆశ్రమమును వీడిరి. మార్గమును చూపించు సేవకులు ముందు నడుచుచుండా మిగిలిన రథములు, పల్లకీలు వారిని అనుసరించెను. ఈ రీతిగా నడుచుచూ మూర్తీభవించిన అనురాగమే అనునట్లు భరతుడు నిషాదుపతి మెడ మీద హస్తములు వేసి నడుచుచుండెను. పాదములకు రక్షలు కానీ పైన గొడుగు కానీ లేదు. పెట్టనివ్వలేదు, పట్టనివ్వలేదు. అది వారి వ్రతము. ఒక మేఘము తా సిగ్గుపడి నీడనిచ్చెను. భూమి జాలినొంది మృదుమధురముగా మారెను. వాయువు చల్లని పిల్లవాయువులుగా మారి వీచెను. ఆ దినము సాయంకాలమునకు యమునా తీరమును చేరి అక్కడ విశ్రమించిరి. రాత్రికి రాత్రి లెక్కలేనన్ని పడవలు యమునా నదిలో కనిపించెను. తెల్లవారగానే ఏకకాలముననే అందరూ నదిని దాటిరి. స్నానములు ఆచరించి అటువైపున నదికి నమస్కరించి ప్రయాణము సాగించిరి. అక్కడి నుండి భరత శత్రుఘ్నులు సాధువుల వేషమును ధరించిరి. వారి వెంట మంత్రులు, మిత్రులు, సేవకులు సీతారాములను స్మరించుచూ నడిచిరి. మధ్య మధ్య అడ్డు తగిలిన పల్లెలవారు, నదీ తీరమునకు జల నిమిత్తమై వచ్చిన స్త్రీలు దుత్తల క్రింద పెట్టి రెప్పవాల్చగా వీరలను చూచుచూ మొన్న వెళ్ళిన రామలక్ష్మణులే వీరుగా ఉన్నట్లున్నది. ఆనాడు సీతా సమేతులై వెళ్ళిరి. ఈనాడు చతురంగబల సమేతులై వచ్చుచున్నారు. సీత ఎక్కడున్నదో అని ఆమె నిమిత్తమై అటూ ఇటూ చూచుచూ వారిలో వారు విచారించుచుండిరి. అయితే ఆ స్త్రీల పలుకులలో యథార్థము లేకపోలేదు. ఆనాటి రామలక్ష్మణులు రూప వైశీల లావణ్యములతో
కలకలలాడుచుండిరి. వీరి ముఖములు ఖేదముతో కూడి ఉన్నవి. అందుచేత వారే వీరు కాకపోవచ్చునని మరొకరు జవాబు చెప్పుకొనుచుండ పరివారంలోని గూఢాచారులు విని భరత శత్రుఘ్నులకు తెలిపిరి. ఇంతలో వారు విచారించిరి. ఈ ఇరువురు రామలక్ష్మణి సోదరులనియు వారు శ్రీరామచంద్రుని సందర్శనార్థమై వెళ్ళుచున్నారనియు తెలుసుకొని అందులో ఒక గడుసు స్త్రీ నిర్దాక్షిణ్యముగా ఈ రీతిగా పలికెను. సఖి, తండ్రి ఇచ్చిన రాజ్యమును ఏలుతూ తానే రాజునైతినన్న గడుసుతనముతో రాములను దర్శించుటకు చతురంగబలి సమేతుడై వెళ్ళుటకు సిగ్గులేదు అని అన్నది. అంతలో మరొక స్త్రీ, అక్క, అట్లనకు. మన దశరథ మహారాజునికి అట్టి కఠిన బుద్ధులు గల బిడ్డలు పుట్టరు. చతురంగ బల సమేతముగా వెళ్ళి రామచంద్రుని ప్రార్థించి అయోధ్యకు తీసుకుని పోవుటకై వెళ్ళుచుండవచ్చును అని అనగానే మూడో స్త్రీ, అవునవును, ఏ పుట్టలో ఏ పాము ఎవరు చెప్పగలరు? ఎవరెవరి భావములు ఎట్టి ఉన్నత స్థాయిలో ఉండునో నిర్ణయించ ఎవరి తరము? రామచంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు కదా. 14 సంవత్సరములు పూర్తి కాకమునుపే ఎవరు వచ్చి ప్రార్థించినా తాను అయోధ్యకు వెళ్ళడనే నా ఉద్దేశము అని ఆమె ఉత్తమ భావములను ప్రకటించెను. ఈ రీతిగా పల్లెపడుచులు మాట్లాడుకున్న విషయములన్నీ గూఢాచారుల వలన భరత శత్రుఘ్నులకు వివరించిరి. రామతత్వమును ప్రజలంతా బాగుగా గ్రహించిరన్న విషయము తలంచి తమలో తాము ఆనందించిరి. ఈ విధముగా మార్గమధ్యములందు సంభాషించుచు తమ గుణములను, రాముని గుణములను భరత శత్రుఘ్నులు వినుచు రాముని స్మరించుచు నడిచిరి. వీరికి ఎదురుగా కొందరు బ్రహ్మచారులు, ఋషులు, మునులు అత్యంత ఆనందభరితులై రాముని గుణగణములను వర్ణించుకుంటూ వచ్చుచుండిరి. వారిని చూచి భరత శత్రుఘ్నులు నమస్కరించిరి. వారి రాక ఎక్కడి నుండి అని విచారించిరి. అందులో బ్రహ్మచారులు ఉప్పొంగి వచ్చు ఆనందమును అణుచుకొనలేక, మేము సీతారామలక్ష్మణులను సందర్శించి వచ్చుచున్నామని తెలుపకనే భరత శత్రుఘ్నులు ఉట్టిపడు ఆనంద భాష్పములను రాల్చుచు, మీరెంత ధన్యాత్ములు, నా సీతారామలక్ష్మణులు ఎట్లున్నారు, ఎక్కడున్నారు అని ఆతృతతో వారిని కుశల ప్రశ్నలు వేసి ఆనందించిరి. అయితే ఇంకా కొంత దూరమున్నదని విని ఆనాటి రాత్రికి అక్కడ నిలచిరి. తెల్లవారగనే చిత్రకూట పర్వతమునకు సమీపమునందే ఉన్నారని తెలుసుకొని ఎప్పుడెప్పుడు రామ లక్ష్మణ సీతామాతలను చూతుమా అని ఉవ్విల్లూరుచు ప్రయాణము సాగించిరి. మధ్యాహ్న సమయమయ్యను. అప్పటికి మందాకినీ నది శబ్దము వినిపించెను. చిత్రకూట పర్వతము కనిపించెను. ఆ పర్వతమును చూచిన తక్షణమే అయోధ్యవాసులు భరత శత్రుఘ్నులు సాష్టాంగ నమస్కారములు గావించిరి. మార్గాయాసముచే నడువలేని వారు సహితము ఏనుగంత బలమును పొంది త్వరగా నడవసాగిరి. వారు దేహములను ఏమాత్రము లెక్క చేయలేదు. పల్లకీ మోయివారులు పాదముల రక్తములు కారుచున్నను వారేమాత్రము లెక్క చేయక రామ సందర్శన నిమిత్తము జయ జయ నాదములు పలుకుచూ రామా రామా అని స్మరించుచూ తీవ్రముగా నడవ ప్రారంభించిరి. ఆనాడు తెల్లవారక మునిపే రాముడు మేల్కొని ఈనాడు తండ్రిగారు అమితముగా తలుపునకు వచ్చుచున్నారని సీతతో తెలిపెను. ఇంతలో సీత, నాదా, నాకు స్వప్నములు ఏనాడునూ రావన్న విషయము నాకు తెలుసు. అయితే రాత్రి చాలా వింతైన స్వప్నము వచ్చెను. అది స్వప్నము కాదనే చెప్పవచ్చు. నీ వియోగ దుఃఖము చేత భరతుడు శత్రుఘ్నుడు కృషించినటులను, వారు క్షణమైనను అయోధ్యలో ఉండుటకు ఇష్టపడక మన చెంతకు వచ్చినటులను, వారితో అయోధ్య వాసులే కాక రాణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడా మన చెంతకు వచ్చినట్టులను చూచితిని అని కన్నీరు కార్చెను. రాముడు లక్ష్మణుని పిలిచి, తమ్ముడా, సీత స్వప్న వృత్తాంతమును వింటివి కదా, ఇది శుభసూచన కదా. మిగిలిన వారందరూ సీతకు కనిపించినారు, తండ్రి మాత్రమే నాకు కనిపించినారు. వీరందరితో సంబంధం లేక తండ్రి వేరుగా ఉండునట్టులా కనిపించుట అశుభముగా ఉన్నది అని, అశుభమని తలంచిన తక్షణమే మనము స్నానము చేయుట మంచిదని తలంచి ముగ్గురు స్నానము చేయుటకై నదికి వెళ్ళిరి. ఇంతలో
ఆకాశమున పక్షులు గుంపులు గుంపులుగా ఎగిరినవి. ఉత్తర దిక్కున ధూళిచే కప్పబడిను. అనేక ఖగమృగములు అరుచుచూ అటూ ఇటూ పరుగెత్తదొచ్చును. ఇంతలో దీనికి కారణమేమని విచారించి లక్ష్మణుడు ఎత్తైన వృక్షమును ఎక్కి చూచెను. ఏదో చతురంగ బలసమేతుడై రాజు వచ్చుతున్నట్లు గుర్తించెను. ఆ వార్త రామునకు తెలిపెను. ఇది సీత స్వప్న దృశ్యమే అయి ఉండునని లక్ష్మణునికి తెలిపి త్వరలో పర్ణశాలకు వెళ్ళుట మంచిదని తెలిపెను. ఓం శ్రీ సాయిరామ్. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.